హాయ్ అండి. గుత్తి వంకాయ అండ్ టమోటా రసం కర్రీ చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు తిన్నారో లేదో నాకు తెలియదు, తినకపోతే ఒకసారి ట్రై చేయండి. మసాలా కర్రీలోకి ఈ టమోటా రసం కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి గుత్తి వంకాయ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని, మీడియం సైజ్ టమోటా, 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని నేను మిక్సీ పట్టుకున్నాను. తర్వాత వంకాయలు తీసుకుని, మీడియం సైజ్ వంకాయలు గుత్తి వంకాయ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేడయ్యేలోపు ఆ వంకాయల్ని కట్ చేసుకుని ఆ కళాయిలో వేసుకున్నానండి. ఇవి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతే వంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలా పెట్టి చేసిన వంకాయ కర్రీ కన్నా ఇలా వేయించి చేసిన వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఆవాలు యాడ్ చేసుకుని, మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఆయిల్లో మగ్గేంత వరకు వేయించుకోవాలండి. సో కొద్దిసేపు మూత పెట్టుకుని తీసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది ఫస్ట్ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నీ కలిపి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. నేను కొద్దిసేపు కలుపుకుని మూత పెట్టుకుని తీసిన తర్వాత ఈ 2 యాడ్ చేశాను. ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. ఇవి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టండి, ఈ వంకాయలకి ఈ మసాలా అంతా పట్టేంత వరకు. తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టమోటా రసం అండి. ఈ టమోటా రసానికి నేను 4 టమోటాలను అయితే ఇలా ఉడకబెట్టాను. దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకున్నాను. టమోటాలు పైన తొక్కంతా తీసుకుని, అంటే మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఈజీగా పైన ఉన్న లేయర్ అంతా వచ్చేస్తుంది. వీలైతే మిక్సీ అయినా పట్టుకోండి, లేదంటే చేతితోనే మ్యాష్ చేసుకున్న మొత్తం అంతా అదంతా మ్యాష్ అయిపోద్ది. ఒకవేళ అవ్వకపోతే ఈ నీళ్ళు, చింతపండు, ఈ టమోటాలు అంతా కలిపి మిక్సీ పట్టుకుని ఈ విధంగా రావాలండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 3 కలిపి మాడిపోకుండా దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఈ పొడిని. సో అదే కళాయిలో మనము మిక్సీ పట్టుకున్న ఈ టమోటా జ్యూస్ని అండ్ అదే గిన్నె సమానంగా ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా, పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు అండ్ 4-5 దంచుకున్న వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని బాగా మసలనివ్వాలండి. బాగా మసిలిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి అన్నీ వేసుకుని పోపు కూడా వేయాలి. సో టమోటా రసం అయితే రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ టమోటా రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మరి ఫైనల్గా గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. నేను దగ్గరికి కావాలని వాటర్ యాడ్ చేసుకోలేదు. ఎవరికైనా ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, మరి గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.